హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు లిఖిత్ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో FA3 ఎగ్జామ్స్‌కి సంబంధించి 5వ తరగతి ఇంగ్లీష్ అండ్ ఈవీఎస్ సబ్జెక్టుల్లో టూల్ 1, టూల్ 2, టూల్ 3లను మా విద్యార్థులతో ఏ విధంగా పూర్తి చేయించినది ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి టూల్ 1లో మనం ఏదైనా ఒక స్టోరీని రాయించాలి. లైబ్రరీ బుక్స్ నుంచి మనం ఏదైనా ఒక స్టోరీని వాళ్ళతో రాయించి దానిని బట్టి వాళ్ళకి మార్కులనేది కేటాయించాలి. నెక్స్ట్ వచ్చేసి టూల్ 2లో మనం మిడ్లైన్ టెస్ట్, థరల్ మిడ్లైన్ టెస్ట్ బేస్ చేసుకొని మార్క్స్ అనేది ఇవ్వాలి. టూల్ 3లో వచ్చేసి ప్రాజెక్ట్ వర్క్. వీటిని ఏ విధంగా మా పిల్లలకు ఇచ్చానో ఒకసారి చూద్దాం. ముందుగా స్టోరీ టూల్ 1లో వచ్చేసి స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్ భాగంగా ఇక్కడ లైబ్రరీ నుంచి స్టోరీ బుక్స్లో నుంచి ఈ కథ అనేది వాళ్ళతో రాపించడం జరిగింది. సో ఈ బాబు వచ్చేసి చాలా చక్కగా రాశాడు, అదేవిధంగా బాగా చదివాడు కూడా. ఈ విధంగా రాసి అలాగే బాగా చదివితే వాళ్ళకి మనం ఫుల్ మార్క్స్ 5 మార్క్స్ అనేది ఇవ్వచ్చు. రాయడం కానీ లేదా సరిగా చదవలేకపోయినా వాళ్ళు చదివిన విధానాన్ని బట్టి మనం ఇక్కడ మార్క్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టూల్ 2. ఇందులో మనం థరల్ మిడ్లైన్ టెస్ట్ బేస్ చేసుకొని ఈ మార్క్స్ అనేది కేటాయించాల్సి ఉంటుంది. సేమ్ తెలుగు సబ్జెక్ట్లో ఏ విధంగా అయితే మనం లెవెల్స్ ఫాలో అయ్యామో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో కూడా అంతే. వాళ్ళు ఇంగ్లీష్ లెటర్స్ కూడా గుర్తించలేని స్థాయిలో ఉంటే వాళ్ళు లెవెల్ 1 మార్క్స్ వచ్చేసి 1, అక్షరాలు గుర్తిస్తే మార్క్స్ 2, పదాలు చదివితే మార్క్స్ 3 ఇవ్వాలి. అలాగే పారాగ్రాఫ్ చదివితే మార్క్స్ 4 ఇవ్వాలి. స్టోరీ చదివితే మార్క్స్ వచ్చేసి 5 ఇవ్వాలి. ఇక్కడ రీడింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. స్టోరీ రీడింగ్ కానీ పారాగ్రాఫ్ రీడింగ్ కానీ అప్పుడు మాత్రమే వాళ్ళు స్థాయిలో ఉన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి టూల్ 3. ఇందులో ప్రాజెక్ట్ వర్క్ అనేది ఇవ్వాలి. ముందుగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా రాయించాను. వాళ్ళ యొక్క నేము, క్లాసు, స్కూల్ నేమ్, విలేజ్ నేమ్, మండల్, డిస్ట్రిక్ట్, అలాగే టీచర్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్. ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళ సిలబస్ని బేస్ చేసుకొని మనం ఈ ప్రాజెక్ట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ వాళ్ళు ప్రాజెక్ట్ రాసిన విధానాన్ని బట్టి అలాగే ఆ ప్రాజెక్ట్ వాళ్ళు ప్రజెంటేషన్ చేసిన విధానాన్ని బట్టి మనం ఇక్కడ మార్క్స్ అనేది కేటాయించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్లో టూల్ 1, టూల్ 2, టూల్ 3ని పూర్తి చేయించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈవీఎస్ సబ్జెక్ట్. 5th క్లాస్ ఈవీఎస్ సబ్జెక్టుకి సంబంధించిన టూల్ 1, టూల్ 2, టూల్ 3 ఈ వివరాలను ఒకసారి చూద్దాం. ముందుగా టూల్ 1 వచ్చేసి మనం ఇక్కడ యాక్చువల్గా అయితే ల్యాబ్ యాక్టివిటీ అని ఇవ్వబడింది. కానీ మనకి ప్రైమరీ స్టూడెంట్స్కి ల్యాబ్ యాక్టివిటీస్ ఉండవు కాబట్టి మనం మనకున్న సిలబస్లో వాళ్ళకున్న యాక్టివిటీస్ని బట్టి ఏదో ఒక యాక్టివిటీని ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి టూల్ 2లో రిటర్న్ వర్క్కి సంబంధించి మనం ఇక్కడ మార్కులు అనేది కేటాయించాలి. అంటే ఇక్కడ ఇన్క్లూడ్స్ టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ ఎక్సర్సైజెస్, నోట్స్ రైటింగ్ అండ్ రైటింగ్ యాక్టివిటీస్ ఇవ్వబడ్డాయి. టూల్ 3లో వచ్చేసి ప్రాజెక్ట్ వర్క్. మిగిలిన 3 సబ్జెక్ట్స్కి అయితే టూల్ 2లో మనం మిడ్లైన్ టెస్ట్ని బట్టి మార్క్స్ అనేది ఇచ్చాము. కానీ ఈవీఎస్ సబ్జెక్ట్లో మాత్రం రిటర్న్ వర్క్ను బేస్ చేసుకొని ఈ టూల్ 2కి మార్క్స్ కేటాయించాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 5th క్లాస్కి వచ్చేసి మనకి 7th లెసన్ అయిన హూ సర్వ్స్ అస్ నుంచి ఈ విధంగా టూల్ 1కి సంబంధించిన యాక్టివిటీని ఇవ్వటం జరిగింది. ఫంక్షన్స్ ఆఫ్ మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఈ విధంగా రాయించడం జరిగింది. ఫస్ట్ టూల్ 1కి సంబంధించి వీళ్ళు రాసిన విధానాన్ని బట్టి అలాగే ఆ ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానాన్ని బట్టి మన మార్క్స్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి టూల్ 2లో రిటర్న్ వర్క్. షీ కంప్లీటెడ్ నోట్బుక్స్, వర్క్ బుక్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఎట్ ద రైట్ టైమ్ అండ్ హ్యాండ్ రైటింగ్ ఆల్సో నైస్ బట్ డయాగ్రామ్స్ కెనాట్ బి డ్రాన్ ప్రాపర్లీ. ఐ అసైన్ టు హర్ 4 మార్క్స్. ఈ విధంగా వాళ్ళు నోట్బుక్స్ కంప్లీట్ చేసిన విధానాన్ని బట్టి, ప్రాజెక్ట్ ఇచ్చిన దాన్ని బట్టి, అలాగే సైన్స్ అంటే డయాగ్రామ్స్ కూడా ఇంపార్టెంటే కాబట్టి వాటిని డ్రా చేయటాన్ని బట్టి ఇక్కడ మార్క్స్ అనేవి మనం అసైన్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టూల్ 3లో ప్రాజెక్ట్ వర్క్. ముందుగా ప్రాజెక్ట్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా రాయించడం జరిగింది. ఇక్కడ మనం నేను సైన్స్లో ఇచ్చిన ప్రాజెక్ట్ ఏంటంటే
8th లెసన్ నుంచి లెటస్ సీ అన్ అమేజింగ్ వరల్డ్ నుంచి లిస్ట్ ద థింగ్స్ విచ్ ఆర్ ఇంపోర్టెడ్ యువర్ విలేజ్ అండ్ ఆల్సో వాట్ ఈజ్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ యువర్ విలేజ్ టు అదర్ ప్లేసెస్ అని ఇవ్వబడింది. ఇక్కడ వాళ్ళ విలేజ్ నుంచి ఏవైతే ఎక్స్పోర్ట్ అవుతాయి, అలాగే ఏమి ఇంపోర్ట్ అవుతాయి వాళ్ళ విలేజ్కి అనేది ఇక్కడ రాయించడం జరిగింది. ఈ యాక్టివిటీ ఆల్రెడీ మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వబడిన యాక్టివిటీనే, దాన్నే ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్గా ఇవ్వటం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.